చాలా మందికి ఉండే ఇంకొక మిత్ అనమాట ఏంటంటే ఈ దీపావళి సీజన్ వచ్చేసరికి అక్షయ తృతీయ దీపావళి వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతాయని చెప్పేసి బాగా ఎగబడుతుంటారు. మన వల్లే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయని అనుకుంటుంటారు. యాక్చువల్గా ఏంటంటే అది తప్పు. రేపు ఇక్కడ 4 జనరేషన్స్లో మేము ఒక కేజీ గోల్డ్ జ్యువెలరీ కొనింది అనమాట. అంటే బంగారు నగలు కొనింది. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి బ్యాంకులు లోన్ ఇవ్వవు. అదే జ్యువెలరీ అనుకోండి మీకు లోన్ ఇస్తాయి. కాకపోతే గోల్డ్ సిల్వర్ కంపేర్ చేసినప్పుడు గోల్డ్ ఏమో నిఫ్టీతో పోల్చుకోవచ్చు, సిల్వర్ని బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకోవచ్చు అనమాట. 1 కేజీ గోల్డ్ కొనడానికి 65 కేజీల సిల్వర్ అనేది అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 1 కేజీ గోల్డ్ కొనడానికి మనకి 100 కేజీల సిల్వర్ అవసరం పడుతుంది. చాలా మందికి ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే దుబాయ్లో గోల్డ్ కొంటే అది చీప్గా వస్తుంది ప్లస్ ప్యూర్గా వస్తుంది అని. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గుండె జబ్బులు ఉన్నవారు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ చేయకపోవడం మంచిది అనేది ఈ చార్ట్ చెప్తుంది అనమాట. ఇప్పుడు 1 కేజీ గోల్డ్ తయారు చేయాలంటే 30 నుండి 30 లక్షలు పడుతుంది అనమాట, ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో కేజీ గోల్డ్ కాస్ట్ ఎంత మీ అందరికీ తెలుసు, 1.2 CR. 300 ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అంటారు కదా. సో గోల్డ్ కూడా ఇలా జనరల్గా జనరేషన్స్ మారుతుంటే ఇప్పుడు ఆడవాళ్ళకి వస్తుంది కదా, అమ్మమ్మ మీ అమ్మకి ఇచ్చింది, మీ అమ్మ మీకు ఇచ్చింది, మీరు మీ కూతురికి ఇచ్చారు. సో ఈ జ్యువెలరీ ఈ 4 జనరేషన్ చేతులు మారినప్పుడు మీ కూతురు దగ్గర గోల్డ్ ఎంత మిగులుతుందో మీకు తెలుసా? 0. బేతలుడు విక్రమార్కుడిని ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే మరి రాజా గోల్డ్ సిల్వర్ కొనాలా వద్దా ఇప్పుడున్న పరిస్థితుల్లో? సో దానికి సమాధానం తెలుసుకుంటూనే గోల్డ్ సిల్వర్ గురించి కొన్ని నిజాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే రాబర్ట్ కియోసాకి ఏమో గోల్డ్ కొనమంటాడు, వారన్ బఫెట్ ఏమో గోల్డ్ కొనొద్దంటాడు. గోల్డ్ సిల్వర్ కొనమంటాడు, గోల్డ్ సిల్వర్ కొనొద్దంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు రాబర్ట్ కియోసాకి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి చూద్దాం. రాబర్ట్ కియోసాకి ఏం చెప్తారంటే డాలర్ కానీ రూపీ కానీ అంటే పౌండ్ కానీ ఏదైనా ఒక కరెన్సీ అనేది పేపర్ కరెన్సీ, దాన్ని ఈయన నమ్మడు, మనం కూడా నమ్మకూడదు. ఎందుకంటే అది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రింటింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని మనం నమ్మకూడదు. రియల్ మనీ ఏంటి అంటే అది గోల్డ్ సిల్వర్ మాత్రమే అని చెప్తాడనమాట. అది ఒక గాడ్ మనీ అని చెప్తుంటారన్నమాట ఈయన. సో వీటిని మనం ప్రింట్ చేయలేము కాబట్టి ఇది రియల్ మనీ, అంటే కరెన్సీ బదులుగా మీరు దీన్ని వాడుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ అనేది ఏ దేశంలోనైనా చలామణి అవుతుంది. ఇంకోటి ఏంటి, స్టాక్ మార్కెట్స్ ఈయన ఈక్విటీలో పెట్టమని చెప్తూ ఉంటాడు. కాకపోతే ఇవి రిస్కీ, గోల్డ్ సిల్వర్ ఏమో ఇన్సూరెన్సు అనేది ఈయన చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే సిల్వర్ గురించి ఏం చెప్తాడు, ఇది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అంటే ఇండస్ట్రీస్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి దీని యొక్క డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ కూడా కొనండి అని ఈయన చెప్తుంటారు అనమాట. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈయన గోల్డ్ సిల్వర్ కొనండి అని చెప్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినటువంటి రాబర్ట్ కియోసాకి మనం అందరం ఫాలో అవుతుంటాం. కాకపోతే ఆయన చెప్పిన కొన్ని విషయాలు మన ఇండియన్స్కి వర్తించవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు బాగా పెట్టమని చెప్తూ ఉంటాడు. యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే మనం 1 కోటి రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొన్నామనుకోండి, ఇక్కడ 25,000 రెంట్ వస్తుంది. కానీ ఇది కొన్నవాడు కనీసం ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసి 80 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుంటే 70,000 ఈఎంఐ కట్టాలి. అంటే 70,000 ఈఎంఐ కట్టాలి. ఇక్కడ ఈఎంఐకి దీనికి మ్యాచ్ కాదు. ఈయన ఏమంటాడంటే ఇవి ఎన్నంటే అని కొనమని చెప్తాడు అనమాట. బట్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే అమెరికాలో ఏంటంటే మీకు 25,000 రెంట్ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ లోన్ వెళ్ళినా కూడా మీరు 25,000 రెంట్ మాత్రమే కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అక్కడంతా బ్లాక్ మార్కెట్ కానీ బ్లాక్ దందా ఏముండదు కాబట్టి అక్కడంతా ఒరిజినల్ రేట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవుతుంది. ఇది ఇండియాలో వర్కౌట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మరి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియో తర్వాత మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడు వారన్ బఫెట్ ఏమన్నాడో చూద్దాం. మీరందరికీ ఒక సామెత గుర్తుంటుంది, ఆకార పుష్టి నైవేద్య నష్టి అని చెప్పేసి. సో ఈయన మాటలో చెప్పాలంటే గోల్డ్ సిల్వర్ అనేవి జస్ట్ షో ఆఫ్ కోసమే, అంటే వీటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని అంటుంటాడు. ఎందుకు అంటే గోల్డ్ సిల్వర్ పిల్లలు పుట్టించలేవు, దాంతో ఎవరికి ఉపయోగం లేదు, దాంతో కంపెనీస్ రావు, దాంతో జాబ్స్ రావు, ఇవి కొత్తగా ఏమీ తయారు చేయలేవు అంటాడు. ఎందుకు అలా అంటాడంటే ఇప్పుడు మన ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతాయి, కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త జాబ్స్ వస్తాయి, వెల్త్ క్రియేషన్ జరుగుతుంది అనేది ఈయన చెప్పే మాట. ఇంకోటి ఏంటంటే ఈయన ఒక కాన్సెప్ట్ ఏం చెప్తారంటే
ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే ఆయన కొంతమంది ధనవంతులు తయారు చేస్తేనే ఆయన కోటీశ్వరుడు అవుతాడు. అదే రకంగా ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఆయన కొంతమంది పూర్ని మిడిల్ క్లాస్ చేయగలిగితేనే అతను ధనవంతుడు కాగలుగుతాడు. సో ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొత్త కంపెనీస్ వస్తే, కొంతమందికి జాబ్ వస్తే, వాళ్ళ వెల్త్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఓవరాల్గా ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈయనమాట. సో ఇప్పుడు అదేవిధంగా ఇంకా చరిత్ర గురించి మనం చూస్తే, వీళ్ళిద్దరు పక్కన పెట్టి మనం చరిత్ర గురించి చూస్తే ఆయన చెప్పేది ఏంటంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి, అది మనందరికీ తెలుసు. మీరు గత చరిత్ర 50 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాల రిటర్న్స్ చూసుకుంటే ఎఫ్డి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏది తీసుకున్నా మీకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన రిటర్న్సే ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎందుకు ఎక్కువ రిటర్న్స్ ఉంటాయంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉంటుంది. గోల్డ్, సిల్వర్లో కంపౌండింగ్ ఎఫెక్ట్ రాదు. మనం ₹1,00,00,000 గోల్డ్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే వాటి వల్ల కంపౌండింగ్ అనేది జరగదు. సో ఈయన చెప్పేది ఏంటంటే ఇవి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ డబ్బులు అనేవి కంపౌండింగ్ అవుతాయి అనేది చెప్తుంటారు అనమాట. సో ఓవరాల్గా ఈయన చెప్పేది ఏంటి అంటే భయస్థులు మాత్రమే గోల్డ్, సిల్వర్ కొంటారు అని. అంటే భయస్థులు అంటే ఇన్ఫ్లేషన్ అంటే భయం, దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల భయం, మన కరెన్సీ పట్ల భయం ఉన్నవాళ్ళు మాత్రమే గోల్డ్, సిల్వర్ కొంటారని చెప్పేసి ఈయన చెప్తుంటాడు. ఇప్పుడు మనము గోల్డ్, సిల్వర్ గురించి మా టీం ఒక కొంత ప్రజెంటేషన్ చేసిందనమాట. దాని గురించి అంటే కొన్ని నిజాలు మీకు తెలియాలి. సో మీరు గోల్డ్, సిల్వర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని నిజాలు తెలుసుకునే ముందు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ వీడియోకు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఎంగేజింగ్ కంటెంట్ చేయడానికి మా టీంకి ఉత్సాహంగా ఉంటుంది. సో బేసికల్గా గోల్డ్, సిల్వరు, ముఖ్యంగా గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏంటి అని చూస్తే మనం ఏమనుకుంటాం అంటే గోల్డ్ రేటు పెరుగుతుంది అని అనుకుంటుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ ఉన్న ఒక రూలర్ ఉందనుకోండి, ఒక స్కేల్ ఉంది, కానీ 10 ఫీట్ల కొలుస్తాం. దాన్ని ఇప్పుడు మీరు 2 ముక్కలు చేశారనుకోండి, అవి 2 యూనిట్లు అవుతుంది, కానీ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం బంగారం కొనేటప్పుడు మన యొక్క రూపీ యొక్క విలువ తగ్గుతూ ఉండడం వల్ల మనకు ఎక్కువ రూపీస్ దానికి అవసరం పడతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డాలరు, రూపీస్ ఇవి ఏంటంటే పేపర్ కరెన్సీ. ఇప్పుడు దీని విలువ తగ్గుతుంది కాబట్టి మనకు ఎక్కువ డాలర్లు, ఎక్కువ రూపీస్ కావాలి ఏది గోల్డ్ కొనడానికి. సో గోల్డ్ అనేది అలానే ఉందన్నమాట, స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూస్తే 2007వ సంవత్సరంలో 10 గ్రామ్స్ గోల్డ్ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 2025 సంవత్సరంలో ఇప్పుడు ఇది 1,20,000 రూపాయలు అయింది. ఎందుకు అయింది అంటే 2 కారణాలు. ఒకటి ఇన్ఫ్లేషన్, రెండవది రూపీ డిప్రిసియేషన్ అంటే రూపీ యొక్క విలువ తగ్గిపోవడం. ఈ రెండింటి కారణాల వల్ల గోల్డ్ రేట్ అనేది మనకు పెరిగింది. అంటే మనకు గోల్డ్ కొనడానికి ఎక్కువ రూపాయలు అవసరం ఉంటుంది అనమాట. ఇక గోల్డ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గోల్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మన స్టాక్ మార్కెట్ అనేది ఒక ఏరోప్లేన్ అనుకోండి. అంటే ఏరోప్లేన్ ఒక మంచి స్పీడ్ అనుకుంది అనుకోండి, గోల్డ్ ఏం చేస్తుందంటే అదొక పారాచూట్ లాగా కిందికి దిగిపోతుంది అనమాట. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మీకు మనకు స్టాక్ మార్కెట్లో ఒక పదం, ఫైనాన్స్లో ఒక పదం ఉంటుంది, దాని పేరు ఏంటంటే బీటా. బీటా అంటే ఏంటి అంటే ఒక అసెట్ మార్కెట్కు తగ్గట్టుగా పోతే దాన్ని బీటా అంటాం అనమాట. అంటే మార్కెట్ పైకి పోతే ఈ అసెట్ కూడా పైకి వస్తుంది అనమాట. అంటే ఇది పెరిగితే అది పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే ఈ అసెట్ వాల్యూ కూడా తగ్గుతుంది అనమాట. దాన్నే మనం పాజిటివ్ బీటా అంటాం. అంటే పాజిటివ్ బీటా అంటే పెరిగితే మార్కెట్ పెరుగుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ వస్తుంది. 2 రకాలుగా కూడా పాజిటివ్ బీటా అనమాట. బట్ నెగిటివ్ బీటా ఏంటి అంటే మార్కెట్ పెరిగింది అనుకోండి ఇది తగ్గుతుంది, మార్కెట్ తగ్గితే ఇది పెరుగుతుంది. సో దీన్ని నెగిటివ్ బీటా అంటారు. అంటే మార్కెట్కి వ్యతిరేకంగా పోతారు అనమాట. అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అంటారు కదా. సో గోల్డ్ది కూడా ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ గోల్డ్ను మనం అందుకే ఏమంటామంటే దీన్ని నెగిటివ్ బీటా అంటాం అనమాట. గోల్డ్ అనేది నెగిటివ్ బీటా అంటున్నాం అనమాట. సో ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్కి ఎగనెస్ట్గా వెళ్తుంటుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మార్చి 2020 చాలామందికి గుర్తుండే ఉంటుంది, కరోనా స్టార్ట్ అయ్యే టైంలో అప్పుడు గోల్డ్ రేటు 36,000 ఉంది. కరోనా ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చి ఆ తర్వాత చాలా పీక్లకు వెళ్ళిపోయిందో జస్ట్ 6 నెలల్లోనే ఇది 54,000కి వెళ్ళిపోయింది. స్టాక్ మార్కెట్లు 40% పడిపోతే ఇదేమో 36 నుంచి 54,000 పెరిగిందనమాట. సో ఇది నెగిటివ్ బీటా అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. గోల్డ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక పచ్చి నిజం చెప్తా చూడండి. ఇప్పుడు ఒక
4 జనరేషన్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే గోల్డ్ ఆడవారి చేతులు మారుతుంటాయి అనమాట. అంటే మగవాళ్ళకి రాదు కదా! ఆడవారు వారి బిడ్డలకు ఇస్తుంటారు జనరల్‌గా గోల్డ్ అనేది. సో, ఇప్పుడు మనం ఒక చిన్న లెక్క చూస్తే మీ అమ్మ ఉంది, అమ్మమ్మ, ఇక్కడ మీరు అంటే చూసే లేడీస్ అయితే ఒకేళ మీ కూతురు అనుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ 4 జనరేషన్స్‌లో ఇక్కడ ఏమవుతుందంటే మీ అమ్మమ్మ ఒక కేజీ గోల్డ్ జ్యువెలరీ కొనిందనమాట. అంటే బంగారు నగలు కొనింది. ఆమె ఏం చేసిందంటే జనరల్‌గా జనరేషన్స్ మారుతుంటే ఇప్పుడు ఆడవాళ్ళకి వస్తది కదా! అమ్మమ్మ మీ అమ్మకిచ్చింది, మీ అమ్మ మీకిచ్చింది, మీరు మీ కూతురికిచ్చారు. సో, ఈ జ్యువెలరీ ఈ 4 జనరేషన్ చేతులు మారినప్పుడు మీ కూతురు దగ్గర గోల్డ్ ఎంత మిగులుతుందో మీకు తెలుసా? 0. ఇదొక ఫ్యాక్ట్ అనమాట. ఎందుకు మిగులుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీ అమ్మమ్మ నుంచి అమ్మకు వచ్చినప్పుడు ఏంటంటే జనరేషన్ మారినప్పుడు డిజైన్స్ మారుతాయి, అప్డేట్ అవుతారు, మోడర్న్ ఇవి వస్తుంటాయి అనమాట. సో, దాంట్లో ఏం చేస్తారంటే ఆ గోల్డ్‌ని కరిగిచ్చేసి ఈమె ఆమెకు తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకుంటుంది. మీరు మళ్ళా మీ జనరేషన్ దగ్గర చేయించుకుంటారు. మీ కూతురు కూడా వాళ్ళ జనరేషన్ దగ్గర చేయించుకుంటుంది. సో, చివరికి వచ్చేసరికి ఏమీ మిగలదు. సో, భూములు అయితే ఉంటాయి కానీ బంగారం ఇస్తే మాత్రము 4 జనరేషన్స్‌కి 0 అయిపోతుంది జ్యువెలరీ. ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఈ హాల్మార్క్ సిస్టమ్ ఎందుకు వచ్చిందని మనం ఒకసారి చూసుకుందాము అది ఎట్లా అనేది. సో, ఒకప్పుడు ఏం జరిగేది అంటే గోల్డ్ బ్యాంకులో పెట్టినప్పుడు ఆ గోల్డ్ బ్యాంకు తీసుకొని దాన్ని కరిగిచ్చింది అనుకోండి, దాదాపు ఒక 40% గోల్డ్ వేస్ట్ పోయేదనమాట. అంటే ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు కొన్న గోల్డ్ కనుక కరిగిచ్చేస్తే నాకు తెలిసి ఇప్పుడు ఇదే 40% కనుక గోల్డ్ కల్తీ అయి ఉంటే మాత్రం 3 జనరేషన్ కూడా రాదు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఇప్పటి లెక్క ప్రకారం. ఇంతకుముందు లెక్క ప్రకారం 40% కనుక దాంట్లో కల్తీ ఉంటే మాత్రం దాన్ని ఎవరేం చేయలేరు. సో, ఇటువంటి వాటిని నివారించాలనే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే హాల్మార్క్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టింది. వేరే దేశాల్లో ఎక్కడ లేదు ఇటువంటిది. సో, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో, ఫిజికల్ ఓనర్షిప్ అంటే ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ప్యూరిటీ, దాని క్యారెట్స్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్లస్ దాని మీద నమ్మకం అంటే ఆ సోర్స్ అనేది అథెంటిసిటీ ఏముంది అంటే నమ్మకం ఏంటి అనేది ఒక అంటే సర్టిఫైడ్ అనమాట. అది ఉందా లేదా. ప్లస్ దీంట్లో ఉండే హిడెన్ కాస్ట్ అంటే మీకు గోల్డ్‌లో ఏంటంటే మీకు తెలియకుండానే చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. మీ మీద పెద్ద గోల్డ్ కొన్నాం అనుకుంటుంటారు కానీ దాంట్లో మీకు చాలా హిడెన్ కాస్ట్ ఉంటాయి. సో, ఈ మూడిటి విషయాలు మీకు తెలిస్తే మీరు అసలు గోల్డ్ ఎంత కొంటారో తెలుస్తుంది అనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక ₹1,00,000 పెట్టి బంగారం కొన్నారు. దాన్ని కొంతకాలం తర్వాత దాన్ని అమ్మారనమాట. అమ్మితే మీకు వచ్చింది ఎంత అంటే ₹75,000. సో, ఎందుకు ₹75,000 వచ్చింది అంటే మీరు కొన్న బంగారము అది 18 క్యారెట్స్ అంటే దాంట్లో 75% అసలు మిగతాది కల్తీ అనమాట. సో, అందుకని అంత వచ్చింది. సో, వీటి గురించి అందుకని ఇప్పుడు మనం తెలుసుకుంటే బంగారం యొక్క ప్యూరిటీ బట్టి మనము ఎన్ని రకాలుగా ఉంటుందో చూస్తే ఫస్ట్ ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ అంటే 100% ప్యూర్ గోల్డ్ అనమాట. 100% అని అంటాం కానీ దాంట్లో కూడా 100% ఉండదు. ఏదర్ 995 ఆర్ 999 అంటాం అంటే 99.5%. ఇక్కడ 995, 999 అంటే ఏంటంటే ఇవి పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ. 999 అంటే 99.9% ప్యూరిటీ అనమాట. సో, ఇవి ఏంటి అంటే మనకి ఇవి ఆర్నమెంట్గా పనికిరావు, ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం వాటిని ఆర్నమెంట్ చేయాలంటే దాంట్లో కొంత అల్లాయిస్ కలపాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ టూ సాఫ్ట్ ఫర్ డ్యూరబుల్ జ్యువెలరీ అంటే జ్యువెలరీ లాగా దాన్ని మోల్డ్ చేయలేం కాబట్టి దీంట్లో మనము కాపర్, జింక్ లాంటి అల్లాయిస్ అనేవి మనం కలపాల్సి ఉంటుంది. కలిపితేనే వాటికి స్ట్రెంత్ వస్తుంది, అవి నిలబడతాయి అనమాట. అంటే ఆ ఆకారం ఏదైతే ఉందో అది నిలబడతాయి అనమాట. సో, ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ 916 అంటే 91.6% మాత్రమే ప్యూరిటీ ఉంటుంది. మిగతాది 8.4% అలా ఉంటుంది అనమాట. సో, ఇప్పుడు జనరల్గా మన దగ్గర జ్యువెలరీస్ వచ్చేవి ఇది చెప్తారు అనమాట. కాకపోతే చాలామంది ఇది చెప్పి ఇది కూడా ఇస్తారు, అది మీకు తెలియదు. ఎందుకంటే ఇవి రెండు కూడా చూడడానికి ఒకేలా ఉంటాయి అనమాట. సో, జనరల్గా మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే దీనికంటే ఇది కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇది కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో, జ్యువెలరీ ఎట్లాగో జ్యువెలరీ కాబట్టి వేసుకోవచ్చు, పెద్ద తేడా ఏం కనిపించదు మన కంటికి. సో, ఇక్కడ 18 క్యారెట్ ఏంటంటే 75% గోల్డ్ ఉంటుంది, దీంట్లో 25% అల్లాయిస్ ఉంటాయి. ఇక 14 క్యారెట్ ఏంటంటే 58.5% గోల్డ్, మిగతా 41.5% అల్లాయిస్ ఉంటాయి. ఇక ఇంకోటి ఏంటంటే
కొంత గోల్డ్ ఏమో ఎల్లో కలర్లో, కొన్ని రకాల గోల్డ్ ఎలా ఉంటుందంటే రెడ్డిష్గా ఉంటుందన్నమాట. సో ఆ కలర్ గోల్డ్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ జింక్ కలిపామనుకోండి దాంట్లో, అది ఎల్లోయిష్ టింట్ వస్తుంది అనమాట. అంటే మన సౌత్ ఇండియాలో దుబాయ్లో ఎక్కువ దొరికే గోల్డ్ అంట ఇది జింక్ కలుపుతాం కాబట్టి అది ఎల్లో కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఇది కాపర్ కలిపామనుకోండి దాంట్లో, అది రెడ్డిష్ టింట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉండే గోల్డ్ అంతా రెడ్డిష్ ఉంటుందంట, ఏం తెలియదు మరి, నేను చూడలేదు ఎప్పుడు. బట్ కాపర్ ఉంటే మాత్రం అది రెడ్డిష్ వస్తుందంట. సో అందుకని ఫైనల్ గోల్డ్ అంటే ఫైనల్ కలర్ ఏంటి అంటే గోల్డ్ జ్యువెలరీకి దాంట్లో కలిపే అల్లాయ్ ద్వారా ఆ ఫైనల్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక గోల్డ్ గురించి ఇంకొక ఫ్యాక్ట్ తెలుసుకోవాలంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంత ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక జ్యువెలరీ యొక్క ప్యూరిటీని కానీ, లేకపోతే దాని ట్రేసబిలిటీని కానీ, లేకపోతే దాని యొక్క ఎంత జెన్యున్గా ఉంది అని తెలుసుకోవాలంటే, సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే మన ఓన్లీ ఇండియాలోనే ఈ సిస్టమ్ స్టార్ట్ అయింది అనమాట, హాల్ మార్కింగ్ సిస్టమ్ అంటాం. సో యాక్చువల్గా దాని ఫుల్ ఫామ్ ఏంటంటే HUID, అంటే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మన BIS ఉంది కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, దీనికి మీకు ఒక కోడ్ నెంబర్ ఇస్తుంది అనమాట. అదేంటంటే 6 డిజిట్స్, 6 డిజిట్స్ ఉంటాయి. 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది దాని మీద స్టాంప్ చేసి ఉంటుంది జ్యువెలరీ మీద. ఇప్పుడు మన కార్లకు కానీ బైక్లకు కానీ ఒక వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, అదేంటంటే ఇంకా అది ఇంకొక వెహికల్కి ఆ నెంబర్ ఉండదు. సో అదే రకంగా వీళ్ళు కూడా ఈ కోడ్ నెంబర్ పెట్టారనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన వెహికల్ నెంబర్ ఉంటే ఎలాగైతే వెహికల్ ఓనర్ ఎవరో తెలుస్తుంది, అసలు అది ఏ వెహికల్, ఏ కలరు, ఎప్పుడు తయారైంది, దాని చరిత్ర మొత్తం, దాని కుండలి మొత్తం, జన్మ కుండలి మొత్తం వస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒకటి దీని యొక్క ప్యూరిటీ తెలుస్తుంది, ట్రేసబిలిటీ అంటే ఇది ఎక్కడ తయారైంది ఏంటి అని తెలుస్తుంది. తర్వాత అంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి మనకి నమ్మకంగా ఉంటుంది అనమాట. సో ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఒక జ్యువెలరీది అక్కడ 6 డిజిట్ కోడ్ ఉంటుంది కదా, అది చూడండి. మీరు మీ ఫోన్లో BIS కేర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి దాంట్లో వెరిఫై HUID అది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ నెంబర్ కనుక ఎంట్రీ చేస్తే మీకు తెలిసిపోతుంది దాంట్లో ఎంత ప్యూరిటీ ఉంది, ఆ ఆర్నమెంట్ డీటెయిల్స్ ఏంటి, అది ఎప్పుడు టెస్ట్ అయింది, ఇవన్నీ దీంట్లో తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గోల్డ్ కొన్నప్పుడు మీకు తెలియకుండానే చాలా ఛార్జెస్ పడుతుంటాయి అనమాట. అది మీకు తెలియదు, మీరు గోల్డ్ కొనాలని అనుకుంటారు అనమాట. సో దాంట్లో ఏంటంటే అతి ముఖ్యమైనది ఫస్ట్ మేకింగ్ ఛార్జెస్. అంటే ఒక జ్యువెలరీ తయారు అంటే ఇది ముఖ్యంగా మనం చెప్పేది జ్యువెలరీ గురించి అనమాట. సో దానికి జ్యువెలరీ తయారు చేయడానికి అయ్యే లేబరు ప్లస్ దాని యొక్క పరికరాలు ప్లస్ వాళ్ళ యొక్క స్కిల్కు, దానికి ఏంటంటే మీకు దాదాపు 20 నుండి 25% అనేది దాంట్లో మేకింగ్ ఛార్జెసే ఉంటాయి. అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు జ్యువెలరీ కొంటే దాంట్లో మీకు దాదాపు 20 నుంచి 25,000 రూపాయలు ఓన్లీ మేకింగ్ ఛార్జెసే ఉంటాయన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటాము. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఒక జ్యువెలరీలో మీకు గోల్డ్ మాత్రమే ఇక్కడ చూస్తున్నాం మనం. బట్ దాంట్లో ఏంటంటే మీరు ఆ జ్యువెలరీ వేసుకోవడము, ఎంజాయ్ చేయడము, ఇది ప్లస్ మీ సెంటిమెంటు, మీ ట్రెడిషన్ ఫాలో అవ్వడం, సో ఇవన్నీ కలుపుకుంటే వేస్ట్ కాకపోవచ్చు. బట్ మానిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇక్కడ మీకు 20 నుండి 25% కట్టాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, బ్యాంకులు లోన్ ఇవ్వవు. అదే జ్యువెలరీ అనుకోండి మీకు లోన్ ఇస్తాయి, కాకపోతే LTV 80% మాత్రమే ఇస్తాయి. అంటే మీ దగ్గర 1 లక్ష రూపాయల గోల్డ్ ఉంటే మీకు 80,000 రూపాయల లోన్ ఇస్తాయి అన్నమాట బ్యాంక్స్. ఇక ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫిజికల్ గోల్డ్ని అమ్ముదామని పోయారనుకోండి, మీకు 3 to 5% అనేది మార్కెట్ రేట్ కంటే తక్కువ కొంటారు. ఇది ప్రాక్టికల్గా చాలామందికి జరిగి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయం, GST 3%. మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫిజికల్ గోల్డ్ కొంటే 3% GST అనేది కట్టాల్సిందే. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జ్యువెలరీ కొనకూడదు అని చెప్పడానికి ఇదనమాట. ఎందుకంటే మీరు 20 to 25% మేకింగ్ ఛార్జెస్ కట్టి 3% GST కట్టి ఇవి మీకు మేకప్ కావాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్యువెలరీ కొనకూడదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేటు మనకు ఎలా ఉంది అంటే యాక్చువల్గా గోల్డ్ తయారయ్యే ఖర్చు కంటే కూడా 3 రెట్లు ఎక్కువ రేటు ఉందన్నమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు 1 kg గోల్డ్ తయారు చేయాలంటే 30 నుండి 30 లక్షలు పడుతుంది అనమాట, ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో కేజీ గోల్డ్ కాస్ట్ ఎంత మీ అందరికీ తెలుసు, 1.2 CR.
అంటే 1,20,00,000. అంటే దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే మార్కెట్లో దాని రేటు 3 రెట్లు ఎక్కువ ఉంది. హిస్టారికల్గా చూస్తే అంటే గత చరిత్ర మొత్తం చూస్తే ఎక్కువ వచ్చింది ఎప్పుడు అంటే రేర్గా ఒక్కసారి మాత్రం 1.3x మాత్రం వచ్చింది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఒక 1.3 అంటే ఆల్మోస్ట్ 30% ఎక్కువ వచ్చిందనమాట. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత రేటు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత ఉంది అంటే మరి రేటు పెరుగుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక గోల్డ్ గురించి ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే చాలా మందికి ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే దుబాయ్లో గోల్డ్ కొంటే అది చీప్గా వస్తుంది ప్లస్ ప్యూర్గా వస్తుంది అని. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు ఏం జరిగేదంటే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు మనం 13.5% ఇంపోర్ట్ డ్యూటీ వేసేవాళ్ళం అనమాట గోల్డ్ మీద. అయితే అలా జరిగినప్పుడు కూడా దుబాయ్లో మీరు గోల్డ్ కొంటే 5% వ్యాట్ కట్టాలి. సో అప్పుడు 13.5 ఇక్కడ 5%, అంటే తేడా ఏంటి అంటే దాదాపు ఒక 9% తేడా వస్తుంది. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందంటే ఇంపోర్ట్ డ్యూటీ యొక్క ట్యాక్స్ 5.5% ఉంది. మీరు అక్కడ దుబాయ్లో 5% కడతారు. సో అక్కడ 5% ఈ 5.5 అంటే 0.5%. 0.5% కోసం దుబాయ్కి ఎవరు పోరు కదా, ఎందుకంటే ఛార్జీలు ఇవన్నీ కట్టుకుంటే వర్కౌట్ కాదు. సో ఇప్పుడు దుబాయ్లో గోల్డ్ కొన్నా ఇక్కడ గోల్డ్ కొన్నా ఒకటే ప్రైస్. ఇక నెక్స్ట్ ప్యూరిటీ విషయానికి వస్తే 22 క్యారెట్ గోల్డ్ అనేది అక్కడైనా 22 క్యారెటే ఉంటుంది, ఇక్కడైనా 22 క్యారెటే ఉంటుంది. కాకపోతే మన దగ్గర దొంగలు ఎక్కువ. దుబాయ్లో చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి 22 క్యారెట్ గోల్డ్ అంటే 22 క్యారెట్ ఉండాల్సిందే. మన దగ్గర చెప్పేది 22 క్యారెట్, ఇచ్చేది 18 క్యారెటో లేకపోతే 14 క్యారెటో ఉంటుంది. అందుకనే మనము హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీ కొంటే ఇటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామందికి ఉండే ఇంకొక మిత్ అనమాట ఏంటంటే ఈ దీపావళి సీజన్ వచ్చేసరికి అక్షయ తృతీయ దీపావళి వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళు గోల్డ్ ప్రైసులు బాగా పెరుగుతాయని చెప్పేసి బాగా ఎగబడుతుంటారు. మన వల్లే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయని అనుకుంటుంటారు. యాక్చువల్గా ఏంటంటే అది తప్పు. గోల్డ్ ప్రైసెస్ అనేది మనం డిసైడ్ చేయము. గోల్డ్ ప్రైస్ మీరు ఈ దీపావళి ఆ టైంలో గోల్డ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు అంతకుముందు ఒక 4-5 నెలల నుండే ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు గోల్డ్ తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటారు. సో గోల్డ్ పెరిగే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ పెరిగింది అంటే గ్లోబల్గా రేట్లు చేంజ్ అయినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు పెరుగుతుంది తప్ప మనం దీపావళికి గోల్డ్ కొట్టడం అని చెప్పేసి రేటు పెరగదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ గురించి, ఇది చాలా ముఖ్యంగా మీరు గమనించాలి. ఏంటంటే గోల్డ్ సిల్వర్ కంపేర్ చేసినప్పుడు గోల్డ్నేమో నిఫ్టీతో పోల్చుకోవచ్చు, సిల్వర్ని బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామందికి ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి. నిఫ్టీ కొంత స్టేబుల్గా ఉంటుంది ఎప్పుడైనా, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది అనమాట. సో ఈ నిఫ్టీ కొంచెం పెరిగింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా పెరుగుతుంది అనమాట. అంటే ఇది కొంచెం పెరిగితే అది ఇంకా అంటే దీనికి ఇది ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇది కొంచెం తగ్గింది అనుకోండి అది ఇంకా ఘోరంగా పడిపోద్ది. సో అంటే ఇది షార్ట్ టెంపర్ అనమాట, దీనికి ఎక్కువ ఇది జరుగుతుంది అనమాట. సో అలానే సేమ్ గోల్డ్ కొంచెం పెరిగితే సిల్వర్ బాగా పెరుగుద్ది, గోల్డ్ కొంచెం తగ్గితే మళ్ళీ సిల్వర్ కూడా బాగా తగ్గుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు హిస్టారికల్ రిటర్న్ అబ్జర్వేషన్ చూస్తే గోల్డ్ 10% కరెక్ట్ అయింది, అంటే పెరగడం కావచ్చు తగ్గడం కావచ్చు, 20-25% కరెక్షన్ అవుతుంది. అంటే 10% పెరిగితే అది 20-25% పెరుగుతుంది, ఇది 10% తగ్గితే అది 25% తగ్గుతుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గుండె జబ్బులు ఉన్నవారు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ చేయకపోవడం మంచిది అనేది ఈ చార్ట్ చెప్తుంది అనమాట. ఇక మనం సిల్వర్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే ఓకే, దీని యొక్క రిలేషన్షిప్ గోల్డ్తో కాకుండా ఈ సిల్వర్ అనేది ఏంటంటే ఇండస్ట్రియల్లో కూడా దీన్ని యూజ్ చేస్తుంటాడు ఇండస్ట్రీస్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్లో అంటే సిల్వర్ యొక్క కన్సంప్షన్ ఎక్కడెక్కడైతే అవుతుందో దాంట్లో 20-25% ఆఫ్ కన్సంప్షన్ ఓన్లీ సోలార్ ప్యానల్స్ కూడా యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ దీని యొక్క ఉపయోగం ఎలక్ట్రానిక్స్లో కూడా ఉంటుంది, అంటే సర్క్యూట్ బోర్డ్స్, చిప్స్, గ్యాడ్జెట్స్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు ఈవీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా సిల్వర్ అనేది యూజ్ చేస్తారు. సో ఇంతకుముందు మనము పెట్రోల్ డీజిల్ వెహికల్స్లో ఏంటంటే సిల్వర్ అనేది ఒక 10 గ్రామ్స్ యూజ్ చేస్తే దీంట్లో 70-80 గ్రామ్స్ అంటే దాదాపు 7 రెట్లు దీంట్లో సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు గ్లోబల్గా మనకు సిల్వర్ ప్రైసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేది ఇంతకుముందు గోల్డ్ రిలేషన్తో పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే సిల్వర్ యాన్యువల్గా అంటే సంవత్సరానికి ఎంత ప్రొడక్షన్ అవుతుందో దానికంటే కూడా డిమాండ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే గత 40-50 సంవత్సరాల్లో లేనంతగా ఇప్పుడు
సిల్వర్ డిమాండ్ ఎక్కువైంది. ఏది దాని యొక్క ప్రొడక్షన్ కంటే ఎక్కువ. అది కూడా సిల్వర్ యొక్క రేటు పెరగడానికి ఒక కారణం అనమాట. ఇక ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోబోతున్నాం సిల్వర్ గురించి, గోల్డ్ సిల్వర్ గురించి. సో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారంటే సిల్వర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా, పెరుగుతుందా లేదా అన్నదానికి ఒక చిన్న జస్టిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకు గోల్డ్ టు సిల్వర్ రేషియో అనేది ఒకసారి చూస్తుంటాం అన్నమాట జనరల్గా. సో ఇది ఎలా ఉంటుందంటే 1 kg గోల్డ్ కొనడానికి ఎంత సిల్వర్ అవసరము అనేది ఒక కీ మెట్రిక్స్ అనమాట. ఇది చూసుకుంటే జనరల్ హిస్టరీ మన చరిత్ర మొత్తం చూస్తే గత 60-70 సంవత్సరాల చరిత్ర చూస్తే 1 kg గోల్డ్ కొనడానికి 65 kgల సిల్వర్ అనేది అవసరపడుతుంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 1 kg గోల్డ్ కొనడానికి మనకి 100 kgల సిల్వర్ అవసరం పడుతుంది. అంటే సిల్వర్ యొక్క విలువ తక్కువ ఉంది అని అర్థం. ఇంకా మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు సిల్వర్ యొక్క రేట్ ఎక్కువ ఉంది అని అనుకుంటాం, ఇంకా తక్కువ ఉంది అని అర్థం. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుందంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇంకా సిల్వర్ రేట్ అనేది పెరగవచ్చు, అంటే ఇది దగ్గర కిలోకి 3 లక్షల రూపాయల వరకు వెళ్ళవచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం అనమాట. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మరి గోల్డ్ కొంటే ఎలా కొనాలి అంటే జ్యువెలరీ కొనాలా, లేకపోతే ప్యూర్ గోల్డ్ కొనాలా, లేకపోతే డిజిటల్ గోల్డ్ కొనాలా అన్నదానికి ఏంటంటే ఈ యొక్క టేబులే మీకు సమాధానం చెప్తుంది. సో ఇక్కడ మీరు జ్యువెలరీ కనుక కొంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం GST 3% పడుతుంది, మేకింగ్ ఛార్జెస్ 20-25% పడతాయి. ఇక లిక్విడిటీ అనేది అంటే మీరు అమ్మడానికి వెళ్తే 3-5% తక్కువకు కొంటారు అనమాట. ఇక సెక్యూరిటీ ఏంటంటే రిస్క్, అంటే ఆ గోల్డ్ ధరించాలి లేకపోతే ఇంట్లో పెట్టుకోవడం అనేది సేఫ్టీ, దొంగల భయం ఉంటుంది. ఇక బార్స్ అండ్ కాయిన్స్ అంటే ప్యూర్ గోల్డ్ కనుక కొంటే ఇది కొన్నా కూడా అంటే ఫిజికల్ గోల్డ్ ఏది కొన్నా కూడా 3% అనేది డైరెక్ట్ కాస్ట్, G% అది GST. ఇక మేకింగ్ ఛార్జ్ ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి దీంట్లో అంటే కాకపోతే కొన్ని బార్స్ కాయిన్స్ చేయడానికి కొంత ఉంటుంది కాబట్టి చాలా మినిమంగా ఉంటుంది మేకింగ్ ఛార్జెస్. ఇక లిక్విడిటీ అనేది ఎక్కువ, అంటే ప్యూర్ గోల్డ్ కాబట్టి ఇమీడియట్గా అమ్మొచ్చు. సెక్యూరిటీ సేమ్, సెక్యూరిటీ క్వశ్చన్స్ దాన్ని స్టోరేజ్ అయినా చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని ధరించలేం కాబట్టి ఖచ్చితంగా లాకర్లోనో లేకపోతే ఇంట్లో సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ గోల్డ్ చాలా మంది ఇప్పుడు డిజిటల్ యాప్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సెబీ ఏం చెప్తుందంటే మాకు ఈ డిజిటల్ గోల్డ్ యాప్స్తో సంబంధం లేదు అని చెప్తుంది, కాబట్టి ఇది ఇక మీ రిస్క్. సో దీంట్లో ఏంటంటే GST దీంట్లో కూడా 3%, ఎందుకంటే వీళ్ళు కూడా మన తరపున గోల్డ్ కొంటున్నామని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా 3% పడుతుంది. ఇక మేకింగ్ ఛార్జెస్ ఏముండవు, ఎందుకంటే మనది డిజిటల్గా కాబట్టి మనకు ఉంటుంది. ఇక లిక్విడిటీ ఉంటుంది, ఇమీడియట్గా అమ్మొచ్చు. సెక్యూరిటీ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే డిజిటల్ గోల్డ్ కొన్నప్పుడు అది ఆ కంపెనీ వాడి సెక్యూరిటీ అనమాట, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ మీకుండే ఒక బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గోల్డ్ ETF. ఇప్పుడు గోల్డ్ ETFs కొన్నారనుకోండి, గోల్డ్ ETFs ఏంటంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆపరేట్ చేసేవన్నమాట ఇవన్నీ కూడా గోల్డ్ ETFs. సో దీంట్లో ఏంటంటే మన తరపున వాళ్ళు గోల్డ్ కొని భద్రపరుస్తారు. సో ఇక్కడ GST ఏం పడుతుంది, 0% పడుతుంది. ఎందుకు 0% పడుతుంది అనేది అంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఆ GST కడతాయి, తర్వాత వాళ్ళకి ఏంటంటే ITC బెనిఫిట్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ కస్టమర్ల మీద వేయరు. ఇక మేకింగ్ ఛార్జెస్ అంటే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ ETFకి కానీ ఒక్కొక్క ఫండ్కు ఒక ఫండ్ మేనేజరు వాళ్ళ టీం ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.25 to 0.35% ఉంటుంది. ఇక లిక్విడిటీ అనేది వెరీ హై, అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఎలాగైతే అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎలాగైతే ట్రేడింగ్ చేస్తారో కొనొచ్చు అమ్మొచ్చు, ఇమీడియట్ సేమ్ డే మీరు కొనే కూడా అమ్మవచ్చు, అంత హై లిక్విడిటీ ఉంటుంది. సెక్యూరిటీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా సెబీ చేత రెగ్యులేట్ చేయబడతాయి కాబట్టి ఇందులో ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూ అనేది ఉండదు. సో గోల్డ్ ETFలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఈ చార్ట్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అంటే చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు సో అంటే ETF యూనిట్స్ అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొంటాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో కొంటారు. సో దీంట్లో ఏంటంటే మీరు GST అనేది ఏం పడదు. కాకపోతే ఫండ్ ఏం చేస్తుందంటే ఈ డబ్బుతో గోల్డ్ కొంటుంది, 3% GST పే చేస్తుంది. బట్ పే చేసినా కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళు ITC అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఈ 3% ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ క్రెడిట్ తీసుకుంటారు. సో ఇక్కడ లిటరల్గా చూస్తే 3% లోడ్ అనేది ఎవరి మీద కూడా పడదనమాట. సో అందుకని మీ క్యాపిటల్ అనేది అలానే ఉంటుంది, ఏ ఛార్జెస్ లేవు, కాకపోతే ఒక ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది, అది కొంచెం తక్కువ ఉంటుంది, ట్రేడింగ్ వేళ ఎక్కువ ఉంటుంది అనమాట.
సో ఈటీఎఫ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఒక ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చివరిగా విక్రమార్కుడు ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే సిల్వర్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని బేతాళుడు అన్న ప్రశ్నకు, ఒకటి మీరు యంగ్ ఇన్వెస్టర్ అయితే అంటే మీ ఏజ్ 25-30 అటువంటి చిన్న ఏజ్ వయసు ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో ఒక 15 to 20% వరకు గోల్డ్ ప్లస్ సిల్వర్ పెట్టుకోవచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఇంకా లేదు అంటే మీరు మిడిల్ ఏజ్ అనుకోండి, కొంత మీరు 40 above 45 అనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ గోల్డ్ సిల్వర్ జోలికి పోకుండా ఓన్లీ గోల్డ్ ఒక 10 to 15% వరకు పెట్టుకోవచ్చు అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తుంటారు అనమాట. సో మొత్తానికి మీరు ఇవంతా ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు గోల్డ్ సిల్వర్ కొంటారా లేదా అనేది ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.